హాయ్ అండి. ఇంట్లో చిన్న పిల్లల్ని ఉంచుకొని యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయడం అనేది అంత ఈజీ విషయమేం కాదు నాకు సంబంధించిన వరకు. ఎందుకంటే ఇద్దరు పిల్లల్ని చూసుకుంటూ ఇటు వీడియోలు తీసుకుంటూ మళ్ళీ ఎడిటింగ్ చేసి పెట్టుకోవడం అవన్నీ ఎంత కష్టమో నాకు తెలుసు. ఇంత కష్టపడుతూ వీడియోలు ఎందుకు చేయడం మానేయొచ్చు కదా అని మీరు అనుకోవచ్చు. ప్రతి ఆడపిల్లకి పెళ్ళవ్వటంగానే ఇంకా పెళ్ళి, పిల్లలు ఇంక ఇక్కడితో లైఫ్ ఆగిపోయినట్టు కాదు కదా! ఏదో ఒకటి గుర్తింపు అనేది ఉండాలి. ఏదో ఒకటి ఇన్‌కమ్ అనేది ఉండాలి. అలాగే నాకంటూ ఏదో ఒకటి గుర్తింపు ఉండాలి, ఇన్‌కమ్ ఉండాలి అని చెప్పైతే నేనైతే యూట్యూబ్ ఛానల్ అయితే స్టార్ట్ చేయడం అయితే జరిగింది. దానికి కూడా మా వారు చాలా అంటే చాలా సపోర్టింగ్‌గా ఉన్నారు. సపోర్టింగ్‌గా అంటే ఏంటనుకోవచ్చు. నాకసలు యూట్యూబ్ గురించి కొంచెం కూడా అవగాహన లేదనమాట. ఆ వీడియోలు ఎలా ఎడిటింగ్ చేసి పెట్టాలి, యూట్యూబ్ ఛానల్ ఎలా క్రియేట్ చేయాలి నాకసలు ఏం తెలియదు. ఎందుకంటే అసలు నేను చదువుకోలేదు. అందువల్ల అసలు నాకు ఏం తెలీదనమాట. మా వారైతే ఒక 4 రోజులు దగ్గరుండి అసలు ఈ యూట్యూబ్ ఛానల్ గురించి ఏంటి, అసలు ఈ వీడియోలు ఎలా ఎడిటింగ్ చేసి పెట్టాలి, ఏంటని చెప్పైతే అన్నీ దగ్గరుండి చూపిచ్చారనమాట. ఇంక అప్పటి నుంచి మా వారు హెల్ప్ తీసుకోకుండా నేనైతే వీడియోలు అప్‌లోడ్ చేసుకోవడం గానీ, ఎడిటింగ్ చేసుకోవడం గానీ ఇంక అన్నీ నేనే చేస్తున్నాను. అప్పుడప్పుడు ఎప్పుడన్నా కుదిరినప్పుడు కానీ, పిల్లలతో టైం సరిపోనప్పుడు మా వారు వీడియోలు ఎడిటింగ్ చేసి ఇవ్వటం గానీ, వాయిస్ ఓవర్ ఇవ్వటం గానీ మా వారు చేస్తున్నారు. కానీ మా వారు చాలా అంటే చాలా సపోర్ట్ చేస్తున్నారు యూట్యూబ్ గురించి. మీరు కూడా అలాగే సపోర్ట్ చేసి, మా వీడియోలని చూసి, లైక్ చేసి, షేర్ చేసి, అలాగే కామెంట్ చేసి అయితే మా వీడియోని సపోర్ట్ చేస్తారని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అంటే యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసిన కొత్త కదా! ఏం మాట్లాడాలో అర్థం కావట్లేదు.